హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇక అప్పుడు అహల్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని కిందకి వెళ్ళబోతున్న గౌతమ్కి అయితే, అవును అహల్య గారు, నేను అనడం మర్చిపోయాను, 2 రోజుల నుంచి రాజుగారు కనిపించడం లేదేంటి అని అయితే గౌతమ్ అహల్యని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య, అవునండి, నేను ఈ టెన్షన్స్లో పడి మావయ్యని పట్టించుకునే లేదు, ఏమోనండి నాకు తెలీదు అని అయితే అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. మరొక పక్కన అవంతిక వాళ్ళ ఆయన ఇద్దరు కూడా యామిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అప్పుడు యామిని అంటూ ఉంటుంది, ఈ పెళ్ళిని ఆపాలంటే మీ ఇంట్లో ఎవరో ఒకరిని చంపేస్తే ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగుతుంది అని అయితే యామిని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అవంతిక అడుగుతూ ఉంటుంది, ఎవరిని, పెద్దావిడినా అని అయితే అడుగుతూ ఉంటుంది. లేదు, అహల్యని అని యామిని చెప్తూ ఉంటుంది. మరొక పక్కన బంగారాజుని అయితే ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి నోట్లో ఒక గుడ్డ కుక్కి ఉంచుతారు. అక్కడ కొంతమంది రౌడీలు కూడా ఉంటారు. ఇక రౌడీలు బయటికి వెళ్ళడంతో బంగారాజు అయితే కట్లన్నీ విప్పుకొని ఆ రౌడీలు చూడకుండా అక్కడి నుంచి పారిపోయి చాలా ఫాస్ట్గా అయితే పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. మరొక పక్కన అహల్య గౌతమ్ ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి భానుమతిని అడుగుతూ ఉంటారు, బామ్మ, రాజుగారు 2 రోజుల నుంచి కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావా అని. లేదురా, నేను చూడలేదు. అయినా ఆ పనివాడి గురించి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అయితే భానుమతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అవంతిక వాళ్ళ ఆయన కూడా వస్తారు. అక్క, నువ్వేమైనా రాజుగారిని చూసావా, 2 రోజుల నుంచి కనిపించడం లేదు అని గౌతమ్ అవంతికని అడుగుతూ ఉంటే, రాజా, ఏ దేశానికి రాజు, ఏ రాజు అని అవంతిక ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక గౌతమ్ అహల్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అలా నుంచుని ఉంటారు. ఇక అప్పుడే బంగారాజు చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఇక గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి, గౌతమ్ బాబు, గౌతమ్ బాబు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాజుగారు అని గౌతమ్ వెంటనే బంగారాజు దగ్గరికి వెళ్తాడు. మరి అసలు బంగారాజుని కిడ్నాప్ చేసింది ఎవరు? అదితి ఇంద్రాల పెళ్లి ఆప్ చేయించడానికి యామిని చేసిందా? మరి యామిని అహల్యని అసలు ఎందుకు చంపాలనుకుంది? అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి.